రెండేళ్ల పాలనలో చంద్రబాబు రాష్ట్రాన్ని ఎలా సర్వనాశనం చేశాడో సాక్ష్యాధారాలతో తెలియజేస్తూ వెన్నుపోటుకు రెండేళ్లు బుక్లెట్ రిలీజ్ చేశారు. ఇక చంద్రబాబు ప్రజలను ఎలా మోసం చేస్తున్నాడో, ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి ఎలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడో మరోసారి స్పష్టంగా తెలియజేసి ప్రజలను చైతన్యపరిచే విధంగా ఈ పుస్తకాన్ని ప్రతి ఇంటికి అందించే కార్యక్రమం చేయబోతున్నామని మాజీ మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తవుతుంది. మహానాడు అంటూ దగానాడును నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ 2 ఏళ్ల పరిపాలనలో వెన్నుపోటుకు 2 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ని ఎలా సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు అనే మీద ఈరోజు మాట్లాడటం జరిగింది. అండ్ డీటెయిల్గా సాక్ష్యాధారాలతో కూడా ఒక బుక్లెట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో దీన్ని ప్రతి ఇంటికి కూడా పంచిపెట్టి చంద్రబాబు నాయుడు ఈ ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నాడు, అధికారంలో రావడానికి ఏం చెప్పాడు, ఈరోజు అవి చేయకుండా ఎలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వైఎస్ఆర్సీపీ మీద నిందలు వేయటము, వాళ్ళని టార్గెట్ చేయటము, వాళ్ళని జైల్లో పెట్టి భయభ్రాంతులకు గురి చేయటం అనేది రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మరొకసారి వాళ్ళని చైతన్యపరిచే విధంగా ఈ యొక్క బుక్లెట్ని ప్రతి ఇంటికి గడపకి తీసుకెళ్లే కార్యక్రమం చేయబోతున్నాం. ఎందుకంటే ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి సిగ్గు లేకుండా కళ్ళార్పకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నారు. సూపర్ 6లోనే ముఖ్యమైనవి మీరు చూస్తే నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి లేదు. మరి ఎలా సూపర్ 6 సూపర్ హిట్ నాకు చెప్పండి. అలాగే ఆడబిడ్డ నిధి 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 ఇస్తామన్నారు. నీకు 1500, నీకు 1500, నీకు 1500 అని ఏ విధంగా వీడియోలు వేసి ఏమార్చారో మనం చూసాం. మరి ఈరోజు ఆ 1500 18 ఏళ్ళు నిండిన ఇంట్లో ఒక్కరికైనా ఇచ్చారా? ఎంతమంది ఉంటే అంతమందికి కాదు, ఒకరికైనా ఇచ్చారా నేను అడుగుతున్నా. మరి సూపర్ 6 సూపర్ హిట్ అని ఎలా మీరు చెప్పగలరు? అలాగే మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఇస్తున్నారు. చేయూత ఇస్తున్నారా? అలాగే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 0 వడ్డీకి ఇస్తున్నారా? అప్పుడేమో అసలు వడ్డీతో మాఫీ చేస్తామని చేయలేదు చంద్రబాబు నాయుడు. జగనన్న వచ్చాక అది చేశారు కాబట్టి వాళ్ళు బ్రతికి బయటపడ్డారు. ఈరోజు మీరు 10 లక్షలు 0 వడ్డీకి ఇస్తాము అని చెప్పారు. 0 వడ్డీ లేదు, 10 లక్షలు లేదు. మరి ఏ విధంగా మీరు ఈ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా చేసుకుంటున్న మహిళకి మేము ఏదో చేశామని శ్రీశక్తి అని పేరు పెట్టుకున్నారు. ఈరోజు మహిళలకి రక్షణ లేదు. మహిళలకు ఇచ్చే సంక్షేమాన్ని ఈరోజు 0 చేశారు. అలాగే మహిళలకి ఈరోజు వాళ్ళ పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇస్తే మీరు ఒక్క ఇల్లు అయినా ఇచ్చారా? జగనన్న కట్టిన ఇల్లుని ఈరోజు పెయింటింగ్ లేసి మేము ఇన్ని లక్షలు ఇచ్చినామని సిగ్గు లేకుండా క్రెడిట్ చోరీ చేస్తున్నారు. ఏ రోజైనా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఇంటి స్థలం ఇచ్చి ఒక్క ఇల్లన్నా కట్టించిన దాఖలాలు ఉన్నాయా? ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు, అంతకు ముందున్న ప్రభుత్వాలు కట్టిన వాటికి 0 కొట్టుకుని నీ పేర్లు పెట్టుకుని ఓపెన్ చేసుకోవటమే కానీ ఈ 2 ఏళ్లలో